నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ను వెంటనే నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారితే డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్లు, పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లను ఖబర్దార్ ప్రభుత్వమా. విడుదల చేయాలి 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే. జై తెలంగాణ. జై ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరంలోగానే ఇస్తామని చెప్పేసి 2 ఏళ్ళైనా ఇవ్వడం లేదు. నేను కనీసం మీరు ఎమ్మటే 2 లక్షలు ఎట్లాగా నింపలేరని 50,000 ఉద్యోగాలన్నా ప్రకటించాలని డిమాండ్తో గత 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల కనీసం చిత్తశుద్ధి కూడా లేదు. నిరుద్యోగుల వైపు రావాలంటేనే ఇవాళ మంత్రులు భయపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంటే మీరు భయపడుతున్నారంటే నిరుద్యోగులకు మీరు ఏమీ చెయ్యలేదని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ని మార్కెట్లో బజార్లో అమ్ముకున్న విధంగా అమ్ముకొని న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి ఇవాళ ఉద్యోగాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు హైకోర్టు డివిజన్ బెంచ్లో విజయం సాధించిన, ప్రభుత్వ విజయం సాధించిన, రేపు సుప్రీంకోర్టులో అయినా మీకు చుక్కెదురు ఖచ్చితంగా అవుతుంది. కంపల్సరీగా గ్రూప్ 1ని మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి న్యాయబద్ధంగా నిర్వహించి అర్హులైన వారికి పరీక్ష నిర్వహించాలి. దాంతోపాటుగా మీరు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ తక్షణమే అమలు చేయాలి. లేదంటే అక్టోబర్ 15 నుంచి మళ్ళీ నిరుద్యోగ యాత్రనే జరుగుతుంది. నిన్న కర్ణాటకలో మీ ప్రభుత్వంలోనే ద్వారవాడలో ఒక సామూహికంగా కొన్ని వేల మంది ఒకే దగ్గర సామూహికంగా సమావేశమయ్యారు. నేపాల్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోకపోతే నేపాల్లో వచ్చే సంఘటనలు భారతదేశంలో ఖచ్చితంగా వస్తాయి. ఒక తెలంగాణలోనే సంవత్సరానికి 3 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ మీకు నిరుద్యోగ ప్రణాళిక లేదు, ఉద్యోగ ప్రణాళిక లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు. ఏ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రం యొక్క ఖజానాని మేము బజార్లో పెట్టేస్తాం, ఉచితాలు ఇచ్చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అన్నట్టుగా మీ వ్యవహార శైలి కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు ఏమైనా నేపాల్ లాంటి సంఘటనలు కంపల్సరీగా పునరావృతమవుతాయి. తక్షణమే రెడీగా ఉన్నటువంటి 5,368 పవర్ సెక్టర్ ఉద్యోగాలని తక్షణమే నింపాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా 20,000 ఖాళీలు ఉంటే మీరు 12,000 ఉద్యోగాలు మాత్రమే చూపిస్తున్నారు. 20,000 ఉద్యోగాలు ఖాళీలు నింపాలి. మీరు ఇస్తున్న మెగా డిఎస్లు 5,000 ఉద్యోగాలు గతంలో నింపారు. మళ్ళీ 20,000తో మెగా డిఎస్ని ఖచ్చితంగా నింపాలి. పాత గ్రూప్ 1 గ్రూప్ 2తో సంబంధం లేకుండా తక్షణమే గ్రూప్స్ ఉద్యోగాలు నింపండి. దాంతోపాటుగా డిప్యూటీ సర్వేయర్లు కానీ ప్రతి డిపార్ట్మెంటులో కనీసంగా 500 ఉద్యోగాల చొప్పున 50,000 ఉద్యోగాలు కనుక నింపకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అవసరమైతే మీరు గ్రామాలలో తిరిగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకి
చెప్పులతో స్వాగతం పలుకుతారు, కోడిగుడ్లతో స్వాగతం పలుకుతారు. మీ నిరుద్యోగులను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్క దగ్గర కనుక మూమెంట్ స్టార్ట్ అయితే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. నేను గత 10 సంవత్సరాలుగా ఈ అంశం మీద కొట్లాడుతున్నా, కానీ ప్రభుత్వాలని సరైన రీతిలో మేల్కొల్పలేకపోతున్న నిరుద్యోగులం. ఇప్పటికే నిరుద్యోగులంతా ఐక్యంగా మారితే ఈ ప్రభుత్వాల మెడలోంచొచ్చు. నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే కాదు, ప్రైవేటు రంగంలో హైదరాబాద్ ఒక గుండెకాయ. కానీ హైదరాబాదులో నా తెలంగాణ బిడ్డలు లేరు. ఇవాళ 70% ఉద్యోగులు ఇవాళ నాన్ లోకల్స్తో నిండిపోయింది. ఖచ్చితంగా నా హైదరాబాదు నాది అన్నట్టుగా నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్ చేపట్టి హైదరాబాదులో తెలంగాణ బిడ్డలు ఉండే విధంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆ నిరుద్యోగుల తరపున నేను తెలుసో తెలియక ఉద్యమంలోకి వచ్చాను, దాంట్లో కొనసాగుతున్నాను, ముందు కొనసాగుతాను, వాళ్ళ పక్షాన్ని నిలబడతాను, నా వాడిని వినిపిస్తాను. ఈ ప్రభుత్వాల మెడలు వంచే వరకు నేను నిద్రాహారాలు మానైనా కొట్లాడుతాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 3 సార్లు ఆమరణ నిరాదీక్ష చేశాను. ఎందుకంటే నేను ఒక హిస్టరీ లెక్చరర్ని. జాతీయోద్యమంలో గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో ఎన్నెన్నో రకాల ఉద్యమాలు ఉంటాయి, దాంట్లో అంగర్ స్ట్రైక్ వన్ ఆఫ్ ద మూమెంట్గా విద్యార్థులు మేల్కొల్పాలన్న ఉద్దేశంతో ఈ అంగర్ స్ట్రైక్ని దిగాను. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మొబిలైజ్ అయ్యింది. ఇలా మీరు మంత్రులు రావడానికి భయపడుతున్నారంటే మీ పరిస్థితి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నీకు పరిపాలన చేయడం చేత కాదు, నువ్వు తక్షణమే రాజీనామా చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చొద్దని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 29ని ఖచ్చితంగా తొలగించాల్సిందే. జీవో నెంబర్ 46ని ఖచ్చితంగా తొలగించాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసే జీవోలు, జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేసే జీవోలు. ఈ జీవోలను తొలగించి తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. ఇవాళ మీరు గ్రూప్ 1లో ఓసీల రాజ్యంగా మార్చి 70% ఓపెన్ కోటాలో 70% ఉద్యోగాలు మీరే కొల్లగొట్టారంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని అమ్మకానికి జరిగినాయి. దాని కారణమైన ముందస్తుగా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవడం, మేనేజ్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొట్లాడుదాం, మన ఉద్యోగాలని సాధించుకుందాం. నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది. లేదంటే మన డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు ఏం చేసినా 15,000 రూపాయలు జీతం రాని ఒక పరిస్థితి వాళ్ళ నెలకొన్నది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులారా ఐక్యంగా మారుదాం, కొట్లాడి మన హక్కులని సాధించుకుందాం. మరోసారి నిరాహార దీక్ష చేయకపోవచ్చు, కానీ మరో రూపంలో ఉద్యమాల రూపంలో. ఎందుకంటే ఇక్కడ మా కృష్ణన్న ఉన్నాడు, ఆయనది 50 ఏళ్ల పోరాటం. అలాంటి పెద్ద మనుషుల తర్వాత మళ్ళా నిరుద్యోగులకు అండగా నిలబడే వ్యక్తులే కనపడే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కృష్ణన్న స్ఫూర్తితో వాళ్ళు రిటైర్ అయినప్పటికీ చిరంజీవులు సార్ ఇంట్లో కూర్చోకుండా వాళ్ళ బీసీల హక్కుల సాధన కోసం చిరంజీవులు సార్ కూడా వాళ్ళ కొట్లాడుతున్నారు. వాళ్ళ పెద్దల స్ఫూర్తితోనే వాళ్ళ మందకృష్ణ మాదిగన కావచ్చు, కోదండరామ్ సార్ ఇవాళ ప్రభుత్వ పక్షంలో ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఒక 40 ఏళ్ల సంది కొట్లాడుతున్నారు. వీళ్ళందరూ స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా ముందడుగు వేస్తాం, నిరుద్యోగులలో చైతన్యం కల్పిస్తాం. పోరాట మార్గాలు ఎన్నో రూపాలు ఉంటాయి, ఆమరణ నిరాదీక్ష చేయాల్సిన పనేం లేదు. అయినప్పటికీ అదొక పోరాట రూపంగా నేను తీసుకొని విద్యార్థులందరినీ కదిలించే ఒక ప్రయత్నం చేశాను. ముందుకు ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి, ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి. పదవి కోసం మాత్రమే నిరాహార దీక్ష చేస్తున్నారు చెప్పి కొందరు నాయకులు మాత్రం. అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళు నేను పదవి కోసం అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని, కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకునేవాడిని. కానీ నిరుద్యోగుల పక్షమే నా పక్షం కాబట్టి వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడాను, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడుతున్నాను. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా కొట్లాడుతాను. త్వరలోనే ఇంకొక 20-25 రోజులలో నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలన్న అంశం పైన భారీ ఎత్తున ఒక పెద్ద సదస్సుని ఇంటలెక్చువల్స్ అందరు చిరంజీవి సార్ని, కృష్ణన్నని అందరిని పిలిపించి భారీ నిరుద్యోగ సదస్సును కూడా పెడతాం. నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలను కూడా ఇంటలెక్చువల్ని పిలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు కూడా ఖచ్చితంగా చేస్తాం. నిరుద్యోగుల వెంట నా పైన కొనసాగుతుంది, ప్రభుత్వాల వెంట కాదు.